హలో వెల్కమ్ టు విబీజీ ఛానల్. సినీ నటి చార్మి చాలా పెద్ద పెద్ద హీరోలతోని అందరితోని నటించింది. కానీ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీతోని నటించలేదు. ఎందుకో చాలా పెద్ద బలమైన కారణమే ఉంది. అది ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చార్మి గారు చాలా పెద్ద హీరోయిన్. తను నాగార్జున గారితోని, వెంకటేష్ గారితోని అందరితో చాలా నటించింది సినీ ఫీల్డ్లో. అండ్ చిరంజీవి గారితో నటించలేదు, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీతో కూడా నటించలేదు. ఎందుకని? ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రసీమకు వచ్చిన మంచి అరుదైన నటుల్లో అంటే గత కాలం తర్వాత చూసుకుంటుంటే మనందరికీ తెలిసింది సౌందర్య గారు. ఈ సౌందర్య గారి తర్వాత ఈ కొంచెం చెప్పుకోదగినటువంటి ఆర్టిస్టులు కొంచెం ఒకటి ఇద్దరు ముగ్గురే ఉన్నారు. దాంట్లో మన అనుష్క ఒక ఆ తర్వాత చార్మి కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు మంచి 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 చిత్రాలు వచ్చాయి. ఆమెకు పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు చేసింది. ముఖ్యంగా పౌర్ణమి చిత్రంలో తను చేసినటువంటి నటనకు చాలా ప్రశంస ఉంది. ఎందుకంటే అన్ని టైప్లో చేయగలుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో అన్ని రకాల పాత్రలు చేసింది, అందరితో చేసింది. కానీ మెగా ఫ్యామిలీతో వెళుతున్నట్టు మాత్రం వాస్తవమే. వాస్తవం దాని వెనక ఒక కారణం ఉంది. చార్మి నీ తోడు కావాలనే చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అన్యూహంగా శ్రీ ఆంజనేయం, ఎన్టీఆర్తో రాఖీ, వెంకటేష్ తోటి లక్ష్మి, నాగార్జునతోటి మా చిత్రం. సో ఇట్లా అందరూ పెద్ద స్టార్లు అందరితో నటించిన చిరంజీవి గారితో కానీ, చిరంజీవి ఫ్యామిలీ ఎవరితో కానీ ఏ విధంగా నటించే అవకాశం రాకపోవడం అంటే దాని వెనక ఏదైనా కారణం ఉందా అనిపిస్తే నిజంగా కూడా ఇండస్ట్రీలో గాసిప్స్, ఫిల్మ్ నగర్ గాసిప్స్లో వినపడేది ఏంటంటే ఒక చిత్రం తాలూకు సక్సెస్ మీట్ లాంటిది ఆ హీరో బర్త్డే పార్టీలో తాను యాదృచ్ఛికంగా మాట్లాడి చిరంజీవి ఫ్యామిలీ చాలా రకాలుగా విమర్శించి అక్కడే ఉన్న చిరంజీవి ఫ్యామిలీకి చెందినటువంటి ప్రధాన వ్యక్తితోటే ఆర్గ్యుమెంట్ చేసి అది ఆ రోజు పార్టీ తాలూకు హై టెంపరేచర్ అనుకోవచ్చు, లేదంటే ఆమెకు ఉన్నటువంటి లోపల ఎంత సంఘర్షణ ఉంది. ఎందుకంటే జనరల్గా కొన్ని సందర్భాల్లో కొందరు అవకాశం ఇవ్వకపోయి ఉండొచ్చు. అంటే చిరంజీవి ఫ్యామిలీ నుంచి, చిరంజీవి చిత్రాల నుంచి అవకాశం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఆ కోపం తాలూకు ఉండొచ్చు, లేదా ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద వాళ్ళ చిత్రాలు వాళ్ళ గురించి ఆమె వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చాలా అసహ్యంగాను, అంటే కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో చిరంజీవి ఫ్యామిలీని, చిరంజీవిని ఎదురుగా ఉన్న సదరు వ్యక్తిని కూడా, అదే చిరంజీవి ఇంటి వ్యక్తితోటే పర్సనల్ ఆర్గ్యుమెంట్ అంతమందిలో పార్టీలో చేయడము అంటే కొంచెం హర్ట్ అయ్యారని తెలుస్తుంది. సో నిజంగా ఇది ఫిల్మ్ నగర్లో ఈ వార్త అయితే రొటేట్ అవుతుంటుంది. ఎప్పటికీ నిజామాబద్ధం అనేది మాకు తెలియదు. కానీ మొత్తం మీద ఫిల్మ్ నగర్ పెద్దవాళ్ళ దాంట్లో అక్కడ ఇక్కడ తరచూ ఆ రోజు ఉన్నటువంటి అటెండ్ అయినటువంటి ఫంక్షన్కి అటెండ్ అయిన వాళ్ళ ద్వారా కానీ రకరకాలుగా తరచూ అయితే ఈ మాట వినిపిస్తుంది. మేబీ అదే కారణం కావచ్చు, బలమైన కారణం కావచ్చు. చార్మికి చిరంజీవి చిత్రాల్లో నటించే అవకాశం రాకపోవడం, ఆ తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఏ హీరో తర్వాత కానీ అవకాశం అయితే దక్కడని మాట వాస్తవం. అయినా కూడా ఆమె పూరి జగన్నాథ్ సినిమాల తర్వాత ఆమె కొంచెం సినిమాలని ఆమె నటించడం తగ్గించి ప్రొడక్షన్ వైపు వెళ్ళడం, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో పూరి జగన్నాథ్ తోటి లవ్లో ఉంది, ప్రేమలో ఉంది, పెళ్లి చేసుకున్నారని ఒక వార్త రావడం, రకరకాల కారణాలు అవ్వచ్చు. ఆమె సినిమాలకు చేయడాన్ని తగ్గిపోయిందని చెప్పొచ్చు, లేదా సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. ఇంకొకటి కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి, కొత్త హీరోయిన్స్ ఎప్పటికి వస్తున్నారు. ముఖ్యంగా అందరూ టాలెంటెడ్ వస్తున్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ రకరకాల క్రియేషన్ అయి ఉంది కాబట్టి రావడానికి కూడా కొత్త టాలెంట్ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో అందువల్ల చార్మి బహుశా ఆమె వ్యక్తిగతంగా ఆమె చేయకపోవడం కావచ్చు, మొత్తం సినిమాలు తగ్గిపోయాయి. చిరంజీవి గారిని ఆ ఫ్యామిలీని ఆ విధంగా అనడం వల్ల అవకాశం వాళ్ళకు నటించలేదనుకోవచ్చు. అంత మాత్రాన చిరంజీవి గారితో నటించలేదు కాబట్టి ఈమె చార్మికి నటన రాదని కాదు. ఈమెకు మాత్రం వాళ్ళకేం తగ్గేది కాదు. కానీ ఒకవేళ ఆ కాంబినేషన్ నిజంగా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా చిన్న టెక్నీషియన్ ఊరి నుంచి బయలుదేరినప్పుడు నేను చిరంజీవి సినిమాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి, లేదా ఒక అసిస్టెంట్ డాన్సర్గా చేయాలి, ప్రొడక్షన్ బాయ్గా చేయాలని ఒక టార్గెట్ ఉంటుంది. ఒక చిరంజీవి చిత్రంలో ఏదో రకంగా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. సో అలా ఆమె ఎక్కువ ఆశపడి ఉండొచ్చు, కానీ అవకాశం దక్కలేదు. కానీ అంత పెద్ద పెద్ద స్టార్స్తోని చేశారు. ఒక చిరంజీవితోని చేస్తే ఇంకా అది ఆమె కూడా బాగుండేది. బస్ ఆమె వద్దనుకుందేమో, లేదా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకు వివరాలు మరి ఆమె మాత్రం తెలుసు కాబట్టి ఆమె కూడా ఎక్కడ కూడా ఈ మాట విషయాన్ని షేర్ చేసుకోలేదు. బట్ జరగకపోవడానికి కారణం ఆ రోజు సంఘటన అని చెప్పి అప్పుడప్పుడు ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి,
జస్ట్ ఒక చిన్న పార్టీలో చార్మి గారు ఏదో ఒక మాట అన్నారనేసి అదే బలమైన కారణమో, లేకపోతే ఇంకా వేరే వేరే ఇతర విషయాల వల్లనో, లేకపోతే తను ఉన్న బిజీలోనో, ఇప్పుడు తను చాలా ఫీలింగ్స్కి దూరంగా ఉంది కాబట్టి అందుకని రావట్లేదు అని ఒక వార్త. మరిన్ని వార్తలతో మీ ముందుంటాను.